ఫోర్డ్ ఎండీవర్ కార్బన్ క్లీనింగ్ చేయించుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవిడి స్కానింగ్ చేయించుకోండి. ఓవిడి స్కానింగ్ ఏంటి అంటే ఇది అందరూ చేసే పని కాదు. సో ఎక్కడ పడితే అక్కడికి పోయి ఈ పైప్ ఇట్లా లోపలికి పెట్టేసుకోవడం అనేది కార్బన్ క్లీనింగ్ అస్సలు కానే కాదు. గమనించండి, అసలు కార్బన్ క్లీనింగ్ అంటే ఏంటి అంటే బిఫోర్ ట్రయల్ చేసినప్పుడే మనం ఓవిడి స్కానింగ్ చేస్తాం. ఇంజన్ లోడ్ ఎంత ఉంది, ఆర్పిఎం ఎంత ఉంది, టోటల్ పొజిషన్ ఏంది, మాస్ ఎయిర్ ఫోన్ సెన్సార్ రీడింగ్ ఎంత, తర్వాత ఇంజెక్టర్స్ రీడింగ్ ఎలా ఉంది, పికప్ ఎలా ఉంది, స్టార్టింగ్లో మనం ఎంత ఆర్పిఎంలో బెస్ట్ మీకు హార్స్ పవర్ వస్తుంది, ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకున్న తర్వాతనే మీరు కార్బన్ క్లీనింగ్కి పెట్టాలి. ఇవి లేకుండా కనుక మీరు కార్బన్ క్లీనింగ్కి పోతున్నారో అంటే అది మోసమనే చెప్పొచ్చు. సో తప్పకుండా మీరు కార్బన్ క్లీనింగ్ చేసిన తర్వాత బిఫోరు రీడింగ్ తీసుకోండి. రిపోర్ట్ వస్తుంది, రిపోర్ట్లో దాదాపుగా 6 నుంచి 16 రీడింగ్స్ ఉంటాయి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా. సో ఈ ఇంజన్కి వచ్చేసరికి దాదాపుగా 62,000 కిలోమీటర్లు తిరిగింది ఇది. సో ఇది వన్ ఆఫ్ ద లీడర్ కార్, ఇది జనసేన పోస్టర్ కూడా దీంట్లో ఉంది. సో దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే షెడ్కి వెళ్ళిన తర్వాత ఆయిల్ చేంజ్ అయిన తర్వాత ఇంజన్ స్మూత్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే కార్బన్ క్లీనింగ్ కోసం ఎందుకు వచ్చారు అంటే వీళ్ళకి నాయిస్ ఎక్కువైపోయింది, టూ మచ్ నాయిస్ ఎక్కువైపోయింది. సో నేను చాలా వీడియోస్లో చెప్పాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను, BS4 BS6 ఫ్యూల్ మీకు టోటల్గా చేంజ్ అయిపోయింది. దీంట్లో సల్ఫర్ కంటెంట్ చాలా తగ్గింది కాబట్టి ఇంజన్ తొందరగా హీట్ ఎక్కడం జరుగుతుంది, వైబ్రేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా మీరు ఫ్యూల్ అనేది కరెక్ట్గా కొట్టించిన తర్వాత ఫ్యూల్ అడిటివ్స్ వాడినప్పుడే మీకు పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది. సో ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ ఏంటి అంటే కార్బన్ క్లీనింగ్ ఎక్కడ పడితే అక్కడ కాకుండా టోటల్గా స్కానింగ్ బిఫోర్ ఆఫ్టర్ ట్రయల్ తర్వాత రిజల్ట్ ఇచ్చినప్పుడే మీ కార్బన్ క్లీనింగ్ అయినట్టుగా. సో ఈ కార్కి వచ్చేసరికి అన్ని రీడింగ్స్ మనం తీసుకున్నాము, ఓబిడి స్కానింగ్ కూడా చేసాము. సో దీని రిజల్ట్ గ్యారంటీ అన్నమాట. అప్ టు 20,000 to 30,000 కిలోమీటర్స్ దీని పర్ఫార్మెన్స్ ఉంటుంది. మనం ఒక పేపర్ కనుక రీడింగ్ లేదు అనుకుంటే అస్సలే మనం కస్టమర్కి సాటిస్ఫై చేసినట్టే కాదు, కస్టమర్ సాటిస్ఫై కూడా అవ్వడు. సో చాలామంది ఏంటంటే అన్ని మషిన్స్ ఒకటే కదా, సో అదే పైప్ పెట్టడం కదా, మీరు ఛార్జ్ ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నారు, వాళ్ళు ఎందుకు తక్కువ తీసుకుంటారు, మీరు తక్కువ ఎందుకు తీసుకుంటారు, వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు పక్కన పెడితే ఎగ్జాక్ట్గా ఒక కార్బన్ క్లీనింగ్ సెంటర్కి పోయే ముందు దాని వీడియోస్ అన్నీ చూడండి. సో అక్కడ 2-3 క్వశ్చన్ కంపల్సరీ మీరు అడగాల్సింది ఏంటి అంటే కార్బన్ క్లీనింగ్ అంటే ఏంటిది, పెట్రోల్ డీజిల్కి కార్బన్ క్లీనింగ్ అవసరమా, అసలు సెన్సర్ క్లీనింగ్ అంటే ఏంటిది, కార్బన్ క్లీనింగ్ వల్ల ఎంత % క్లీన్ అవుతుంది, పికప్ పెరుగుతుందా, ఎంత % పెరుగుతుంది, మీకు గ్యారంటీ ఇస్తారా, వారంటీ ఇస్తారా, ఇవన్నీ క్వశ్చన్స్ అడిగిన తర్వాత లాస్ట్లో రేట్ అడగండి. ఒక బండి 40-50 లక్షల బండి, మీరు 100-200 గురించి మీరు కక్కుతి పడ్డారు అనుకోండి, మొదటికే మోసం వచ్చేస్తుంది. సో అందుకనే ఒక ప్రాపర్గా ఒక ల్యాండ్ మార్క్ ఉన్న దగ్గరనే మీరు కార్బన్ క్లీనింగ్ చేయించుకోండి. ఎవడు పడితే వాడు వచ్చేసి ఇంటికి వచ్చేసి చేస్తున్నాడు, సో అక్కడ మీరు అడగడానికి ఎవరు ఉండరు, ఆ ఒక్క నెంబర్ తప్ప. సో ఇలాగా మన షెడ్ ఏంటంటే ఎస్టాబ్లిష్ షెడ్ కుకట్పల్లిలో దాదాపుగా మోర్ దెన్ 3,000 వెహికల్స్ ఆన్ రికార్డ్ చేశాను నేను. దాంట్లో బెంజ్, ఆడి, BMW, మిట్సుబిషి, ఐసుజు ఇలాంటి అన్ని బ్రాండ్స్లో అన్ని రేంజ్ ఆఫ్ వెహికల్స్ మనం చేసాము. దాంట్లో సిడాను, హ్యాచ్ బ్యాక్, సో SUV సెగ్మెంట్స్ కానివ్వండి, అన్ని బండ్లకి కార్బన్ క్లీనింగ్ చేసాము. సో ఈ వీడియోస్ ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ ఏంటి అంటే ఫస్ట్ కార్బన్ క్లీనింగ్ గురించి మినిమం రీసెర్చ్ చేసిన తర్వాత మీరు కార్బన్ క్లీనింగ్కి వెళ్ళండి. సో రీసెర్చ్ ఎలా చేయాలి, గూగుల్కి వెళ్ళండి, AIని అడగండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, అసలు కార్బన్ క్లీనింగ్ అవసరమా నా బండికి, నిజంగా అది యూజ్ ఉంటుందా లేదా, ఇలాంటి అన్ని క్వశ్చన్స్ మీరు తీసుకున్న తర్వాతే మీరు కార్బన్ క్లీనింగ్ అనేది డిసిషన్ తీసుకోండి. ఎనీ డౌట్స్ మీకు ఇవి కాకుండా ఎనీ డౌట్స్ ఉన్నా మీరు కార్బన్ క్లీనింగ్ నా దగ్గర చేయించుకోకపోయినా బేసిక్ నాలెడ్జ్ కోసం ఏ డౌట్ ఉన్నా నాకు కాల్ చేయొచ్చు. నా నెంబర్ దీంట్లో ఇస్తాను నేను. థ్యాంక్ యూ.